మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పెల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. బైబిల్లో నయోమి అనే స్త్రీ గురించి మీకు తెలుసా? నయోమి అనే స్త్రీ పడిపోయి తిరిగి లేచిన ఒక విశ్వాస జీవితానికి మాదిరిగా ఉన్న స్త్రీ. ఈ నయోమి యొక్క చరిత్ర ఏంటి, ఆ కథనం ఎలా ఉంది, బైబిల్ మనకు ఏమి నేర్పిస్తుంది, ఈ నయోమి కథలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అనేవి చాలా వివరంగా ఈ వీడియోలో మనం మాట్లాడదాం. నయోమి అనే పేరుకు దేవునికి ప్రియమైనది అని అర్థం, దేవునికి ఇష్టమైనది అని అర్థం. బైబిల్లో ప్రస్తావించబడిన స్త్రీలలో మాదిరికరమైన జీవితాలకు మాదిరిగా చూపించినటువంటి స్త్రీలలో నయోమి కూడా ఒకరు. నయోమి ద్వారా పడిపోయి తిరిగి లేచిన విశ్వాస జీవితానికి మనం ప్రామాణికంగాను మాదిరిగాను తీసుకుంటాం. నయోమి యొక్క భర్త ఎలీమెలకు. ఈ ఎలీమెలకు నయోమి దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. వారికి 2 కుమారులు ఉన్నారు, మహులోను, కిలియోను. ఈ మహులోను, కిలియోనులతో ఈ నయోమి, ఎలీమెలకులు యూదా బెత్లెహేములో దేవుని ప్రజల మధ్య నివసించేవారు. అలా నివసించేది ఈ నయోమి. ఈమెది ఆహ్లాదకరమైన సంతోషకరమైన ఒక చిన్న కుటుంబం. అలాంటి చిన్న కుటుంబం బెత్లెహేములో నివసించేవారు. సమృద్ధితో కూడిన రొట్టెల ఇల్లు అని పిలువబడే బెత్లెహేమును దేవుడు నివాస స్థలంగా ఇచ్చాడు. అయితే దేవుడు పెట్టిన పరీక్షకు నిలబడలేక దేవుని ప్రజలకు దూరంగా వెళ్ళి నష్టపోయి తన పొరపాటును గుర్తించి మరలా తన దేశానికి మరలా వచ్చి మరలా దేవుని చేత దీవించబడింది ఈ నయోమి. అంటే బెత్లెహేము నుంచి దేవునికి దూరంగా వెళ్ళిపోయి తర్వాత మరలా దేవుని దగ్గరకు వచ్చే క్రమంలోనే ఈ మధ్యలో జరిగిన కథ, ఈ మధ్యలో జరిగినటువంటి వృత్తాంతం ఏదైతే ఉందో అది చాలా అద్భుతమైన విషయం, మనకు గుణపాఠాలు నేర్పించే విషయం. ఆ స్టోరీ ఏంటో మనం చూద్దాం. మొదటిది, రొట్టెల ఇంటిని విడిచింది నయోమి. అంటే తన స్వాస్యంగా ఇచ్చినటువంటి బెత్లెహేమును విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవుడు నయోమిని ప్రేమించి ఎలీమెలకును భర్తగా ఇచ్చాడు. ఎలీమెలకు అంటే దేవుని హస్తం అని అర్థం. ఆమెకు స్వస్థలంగా బెత్లెహేమునిచ్చాడు. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు అని మాట్లాడుకున్నాం. ఇది నిరీక్షణకు కూడా పుట్టినిల్లు. మీకా 5వ అధ్యాయం 2వ వాక్యం ప్రకారం మెస్సియా జన్మించేటువంటి స్థలం అది, రొట్టెల ఇల్లు. అలాంటి బెత్లెహేములో కరువు వచ్చింది. బెత్లెహేములో రొట్టెల ఇంటిలో అసలు కరువు రావడం ఏంటి అని చూస్తే ఆ కరువుకు కారణం ఏంటంటే ప్రజలు విపరీతమైన పాపానికి ఆకర్షితులవ్వటం. ప్రజల పాపమే ఆ కరువుకు కారణం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 3వ వాక్యం ప్రకారం ప్రజలు సమృద్ధితో కూడిన జీవితం గడపాలంటే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో సేవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే నయోమి కాలంలో ప్రతివాడు కూడా తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే ఆ దినాలలో, ఆ రోజుల్లో ఇజ్రాయేలుకు రాజు అనేవాడు లేడు. ప్రతివాడు కూడా తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చేవాడు. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 6వ వాక్యంలో రాజు లేక, నాయకుడు లేక ఇష్టానుసారమైన జీవితాలను అలవాటు చేసుకున్న ప్రజలు పాప ఊబిలోకి పడుతూ ఉన్నారు. వీరు దేవుణ్ణి విడిచిపెట్టి శారీరకంగానూ ఆధ్యాత్మికంగానూ కూడా వ్యభిచరించినట్లు న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం మొదటి 2 వాక్యాల్లో వ్రాయబడింది. అంటే ప్రజల ప్రవర్తన ఎలా ఉంది అంటే ఈ వాక్యాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రవర్తన కారణంగానే దేవుడు తన ప్రజలను సరిదిద్దడానికి అనుమతించినటువంటి శ్రమలకు నయోమి తట్టుకోలేకపోయింది. శ్రమల నుంచి తప్పించుకోవాలని తన స్వాస్యమైన బెత్లెహేమును విడిచిపెట్టింది. మిగతా వాళ్ళైతే పాప ఊబిలో ఉన్నారు, వారు దేవుణ్ణి నమ్మడం లేదు, వారు ఎలాగైనా ఉండొచ్చు. కానీ దేవుని విశ్వాసంలో, దేవుని నిరీక్షణలో ఉండి నయోమి కుటుంబం మంచి ఆశీర్వాదాలతో ఉన్నప్పుడు ఈ నయోమి కుటుంబం కూడా తప్పించుకోవడానికే ప్రయత్నం చేశారు. దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. దేవుని విడిచిపెట్టేసి అన్య దేశస్తులతో, అన్యులతో కలవడానికి నిశ్చయించుకుంటారు. కరువులోనైనా దేవుడు తనను పోషిస్తాడు అని నమ్మలేకపోయారు. అందుకే బెత్లెహేమును విడిచిపెట్టి అన్యదేశమైనటువంటి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. నయోమి దేవునికి అవిధేయురాలై మోయాబు దేశానికి తీసుకువెళ్ళిపోయింది కుటుంబాన్ని. నయోమి తన విశ్వాసాన్ని క్రియల్లో చూపించలేకపోయింది. అలా మీరు కూడా మీ కుటుంబాన్ని అవిశ్వాసంలోకి నడుపుతున్నారేమో, అవిశ్వాసంలోకి తీసుకువెళ్తున్నారేమో ఆలోచించండి. మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. దేవుని ప్రజల మధ్య ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుడు నివసిస్తాడు అనే సత్యాన్ని మర్చిపోకూడదు. దేవుడు తన ప్రజలను ప్రొటెక్ట్ చేస్తాడు అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఇక రెండో విషయం ఏంటంటే అవిశ్వాసులను కోడళ్ళుగా తన ఇంటికి తెచ్చుకోవడం. మోయాబు దేశానికి వెళ్ళిపోయింది, అన్యులతో కలిసిపోయింది. అక్కడితో ఆగకుండా ఆ అన్య దేశంలోని అన్య ప్రజల నుంచి కోడళ్లను తన ఇంటికి తెచ్చుకుంది, తన ఇంటి వారిగా చేసుకుంది. మోయాబు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత నయోమి తన భర్తను పోగొట్టుకుంది. ఎలీమెలకు చనిపోతాడు. దేవుని దృష్టిలో తను చేసిన పాపాల్ని ఆ విధంగా కూడా తెలుసుకోలేకపోయింది. దేవుణ్ణి విడిచిపెట్టిన తర్వాత జరిగిన విషయాన్ని కూడా తెలుసుకోలేకపోయింది. తాను వలస వెళ్ళిన మోయాబు దేశంలోనే
ఆ మోయాబు దేశంలో నివసిస్తూ ఆ దేశాన్నే స్వంత దేశంగా ఎంచుకొని అక్కడే స్థిరపడాలి అని చూసింది. అందుకే మోయాబురాలైనటువంటి వార్ఫా అనే స్త్రీని, రూతు అనే స్త్రీని, ఈ వీరిద్దరిని కూడా కోడళ్ళుగా తెచ్చుకుంది. అందుకే నయోమి కోడళ్ళు వార్ఫా, రూతు. మోయాబులో స్థిరపడాలి అనే తలంపు అధికమైపోయింది గనుకనే అన్యుల ఆ సహవాసాలకి వారికి అలవాటైపోయి దేవునికి దూరంగా ఉండడం అలవాటైపోయింది. అందుకే ఆ కీడు జరిగింది అని గ్రహించలేకపోయింది. మనము కూడా మన మార్గాన్ని దేవునికి అప్పగించుకోవాలి. మన మార్గంలో చెడుతనానికి, చెడ్డ వ్యక్తులకు కూడా అవకాశం ఉండకుండా జాగ్రత్త వహించాలి. ఇక మూడవ అంశం, ఈ నయోమి మరలా చేదైన అనుభవం పొందింది, మరలా ఒక శ్రమ పొందింది. ఎప్పటికే భర్తను పోగొట్టుకున్న ఫ్యామిలీ, ఎప్పటికీ భర్త పోయారు అని చెప్పి ఆ ఫ్యామిలీ బాధపడుతూ ఉంది. అయినా సరే మోయాబు వదలలేదు, మోయాబు దేశంలోనే ఉన్నారు. భర్త చనిపోయిన తర్వాత మోయాబు దేశంలో 10 సంవత్సరాలు గడిచింది. ఆ 10 సంవత్సరాల తర్వాత తన 2 కుమారులు కూడా చనిపోయారు. తన 2 కుమారులు మహ్లోను, కిలియోను కూడా చనిపోయారు. ఇది ఎంత విషాదం! ఆ 2 కుమారులను పోగొట్టుకుంది. దేవుడేమీ వెక్కిరించబడడు. మనుషులు ఏమి విత్తుతారో ఆ పంటనే కోస్తారు అనే వాస్తవాన్ని నయోమి గుర్తించలేకపోయింది. దేవుణ్ణి విసర్జించి దేవునికి దూరంగా ఉండి అన్యులతో కలిసిపోయి అన్య దేశంలో ఎంతకాలం ఉంటారు? భర్తను పోగొట్టుకున్నది, తర్వాత 2 కుమారులను కూడా పోగొట్టుకున్నది. అలా ఎంత బాధాకరమైనటువంటి అనుభవం అది, ఎంత భయంకరమైన పరిస్థితి అది. తన ఇంట్లో ఇప్పుడు భర్త కానీ కుమారులు కానీ అసలు మగ సంతానం లేదు, మగ వ్యక్తి లేడు. అలాంటి భయంకరమైన బాధాకరమైన అనుభవం అనుభవిస్తుంది. కరువును తప్పించుకోవడానికి కరువు నుంచి పారిపోయి మోయాబు దేశానికి వచ్చింది. భర్తను పోగొట్టుకుంది, 2 కుమారులను కూడా పోగొట్టుకుంది. నయోమి రిక్తురాలిగా మిగిలిపోయింది. సుఖమైన జీవితం కావాలి అనుకుని ఆ సుఖమైన జీవితం కోసం అన్యులతో కలిసిపోయి ఇలాంటి పరిస్థితిని తెచ్చుకోవడం బాధాకరం. బెత్లెహేములో కరువు తొలగిపోయిందని, సమృద్ధి అయిన ఆహారం ఉందని తెలుసుకుంది. తిరిగి తన వారి వద్దకు మరలా వెళ్ళాలి అని అప్పుడు నిశ్చయించుకుంది. బెత్లెహేము వారు ఈమె నయోమి కదా అని ఆమెను చూడవచ్చారు. అప్పుడు ఆమె, సర్వశక్తుడగు దేవుడు నాకు చాలా దుఃఖం కలుగజేశాడు గనక నన్ను నయోమి అనకండి, మారా అనండి. నేను సమృద్ధి గలదానై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలిగా చేసి తిరిగి ఇలా రప్పించాడు అని రూతు గ్రంథంలో మాట్లాడుతుంది. 1వ అధ్యాయం 20 నుంచి 21 వచనాలు. మారా అని పిలవమంటుంది. మారా అంటే చేదు అని అర్థం. అలాంటి చేదైన అనుభవం పొందింది. ఎప్పటి వరకు జరిగినవి ఆమె చేసినది మర్చిపోయి ఈ నెపమంతా దేవుని మీదకే నెడుతుంది, ఈ నెపమంతా దేవుని మీదే పెడుతుంది. మనము కూడా మన ఇష్టానుసారమైన జీవితాలు గడిపితే చేదైన అనుభవాలే చూడాల్సి వస్తుందని జ్ఞాపకం చేసుకోండి. ఇక నంబర్ 4, 4వ విషయం, మాదిరికరమైన అత్తగా మాత్రం నయోమి మంచి పేరు తెచ్చుకుంది. అత్తగా మాత్రం తన ప్రయాణం మంచిగా ఉంది, మంచి పేరు తెచ్చుకుంది. మోయాబు దేశం వెళ్ళినప్పటికీ కూడా దేవుణ్ణి మర్చిపోలేదు. నయోమి ద్వారానే ఆమె కోడలైనటువంటి రూతు దేవుని గురించి తెలుసుకుని దేవుడే తన నిజమైనటువంటి దేవుడని, అలా దేవుని యొక్క విశ్వాసంలో ఉన్నవారికి తన కుమారులకు రక్షణ కల్పిస్తాడు అని దేవుణ్ణి తెలుసుకుంది. ఈ నయోమి కుమారులు చనిపోయిన తర్వాత ఈ బెత్లెహేములో మరలా ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది, బాగుంది, అంత సంతోషంగా ఉంటున్నారు అని తెలిసిన తర్వాత ఈ బెత్లెహేమికి వెళ్ళే క్షణంలో ఈ 2 కోడళ్ళు కూడా మోయాబు దేశం వారే. వారిద్దరూ కూడా చిన్న వయసులో ఉన్నవారే కాబట్టి వారిని విడిచిపెట్టి వారి దేశాలకు, వారి కుటుంబాలకు వెళ్ళి మరొక వివాహం చేసుకుని సుఖమైన జీవితాలు అనుభవించండి అని దీవించి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ చిన్న కోడలైనటువంటి రూతు మాత్రం ఈ నయోమితోనే ఉండాలని, అత్తకు మాదిరిగానే ఉండాలని, అత్తతోనే జీవించాలి అని, అత్తతోనే తన ప్రాంతమైనటువంటి బెత్లెహేముకు వెళ్ళాలి అని నిశ్చయించుకుంటుంది. ఆ రూతు మాట్లాడిన మాటలు చూడండి. నా వెంట రావద్దని, నన్ను విడిచిపెట్టమని, నన్ను మాత్రం అడగొద్దు, బ్రతిమాలొద్దు. నీవు ఎక్కడికైతే వెళ్తావో నేను అక్కడికే వెళ్తాను, నీవు ఎక్కడైతే ఉంటావో నేను అక్కడే నివసిస్తాను. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అంటూ నీవు చనిపోయే చోటనే నేను చనిపోతాను, అక్కడే నేను సమాధి పెట్టబడతాను. మరణము తప్ప మరి ఏదైనా కూడా నిన్ను నన్ను ప్రత్యేకిస్తే గనక అది యెహోవాకు ఎంత కీడైనా చేయునుగాక అని చాలా దృఢమైనటువంటి సంకల్పంతో మాట్లాడుతుంది రూతు గ్రంథం 1వ అధ్యాయం 16-17 వాక్యాలు చూడండి. అంత బాండింగ్ అనేది అత్తతో ఏర్పాటు చేసుకోండి. అత్తతో అంత ప్రత్యేకంగాను అంత ప్రేమగాను మసులుకుంది రూతు. అలా ఉంది అంటే అత్త కూడా చాలా మంచిగా ఉంది, అత్త కూడా మంచి నేర్పించింది, అత్త కూడా దేవుని యొక్క విషయాలను నేర్పించింది. కాబట్టే అన్యురాలైనటువంటి రూతు తెలుసుకుంది. దేవుని గొప్పతనం గుర్తించకపోతే రూతు తన విగ్రహాలు వదులుతుందా? అన్యురాలైన రూతు ఈ దేవుడైనటువంటి జీవంగల దేవుని రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి వచ్చింది అంటే రూతు ఎంత భక్తి జీవితం నేర్చుకుందో దానికి కారణం ఏంటి?
నయోమి భక్తి జీవితమే రూతు తెలుసుకుంది. నయోమి ద్వారానే ఆ జీవితం నేర్చుకుంది. నయోమి సాక్ష్యాన్ని బట్టి దేవుడు తన పిల్లలను ఎలా ఆశీర్వదిస్తాడో, వారిని ఎలా క్రమపరుస్తాడో రూతు నేర్చుకున్నది, గ్రహించింది. తన విగ్రహాలను వదిలిపెట్టి జీవంగల దేవుణ్ణి ఆశ్రయించింది. అలా మీ సాక్ష్యాన్ని ఎవరితోనైనా పంచుకొని, అలా మిమ్మల్ని బట్టి, మీ సాక్ష్యాన్ని బట్టి, మీ జీవితాన్ని బట్టి మారాలి. మిమ్మల్ని బట్టి ఆకర్షితులు అవ్వాలి. మిమ్మల్ని బట్టి మీ కోడళ్ళు, మీ పిల్లలు, మీ మనవరాళ్ళు అందరూ కూడా మిమ్మల్ని బట్టి మారాలి అంటే ఇదే నిదర్శనం, ఇదే మంచి సాక్ష్యం. ఈ విషయాన్ని మాత్రం ప్రతి కుటుంబంలోనూ జ్ఞాపకం చేసుకోవాలి. నయోమి రూతును ఎంతగా ప్రేమించిందో అందుకే రూతు నయోమిని అంతలా ప్రేమిస్తుంది. రూతు నయోమితోనే కలిసి ఉండాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదు. చిన్న వయసు, ఆ దేశంలో ఉండి మరొక వివాహం చేసుకోవచ్చు. కానీ విడిచిపెట్టకుండా ఆ దేవుని యొక్క శక్తిని తెలుసుకుంది. అత్త మీద ప్రేమ ఉంది. సాధారణంగా అత్తా కోడళ్ళ మధ్య సఖ్యత ఉండదు, ప్రేమ ఉండదు, అనురాగం ఉండదు. ఒకరినొకరు అర్థం చేసుకోరు, ఈగోలకు పోతారు, అహంకారం చూపిస్తారు. ఒకరి శ్రమ ఒకరికి పాలు ఉండదు. అంతరంగంలోనే ప్రేమ ఉండదు. పైకి ఏదో విధంగా నటించినా కానీ ఏదో ఒక విమర్శాత్మకమైనటువంటి మనసుతో ఉంటారు. ముఖ్యంగా ఈ రోజుల్లో అయితే నయోమి, రూతు చాలా ఆదర్శవంతమైనటువంటి అత్తాకోడళ్ళు. వారు ప్రేమలో బంధించబడ్డారు, గౌరవంలో చాలా మిన్నను చూపించారు. నయోమి రూతును కుమార్తె వలె ప్రేమించింది, తిరిగి కోడల చేత ప్రేమించబడింది. వయస్సులో పెద్దదైన నయోమి రూతుకు మంచి మాదిరి, మంచి నేర్పించింది, మంచి బోధించింది, మంచిగా చూసుకుంది. కాబట్టే రూతుకు అత్త అంత నచ్చింది, అంత ప్రేమించింది. మరి మీ కోడల్ని ఎలా చూస్తున్నారో? మీ కుమార్తెను ప్రేమించి కోడల్ని ద్వేషించే పరిస్థితిలో ఉన్నారేమో. కోడలు చేసే ప్రతి పనిని కూడా విమర్శిస్తున్నారేమో, తప్పుగా చూస్తున్నారేమో. అత్తకు గౌరవం ఇవ్వకుండా అత్తను ప్రేమించడం మానేసి, అత్త మాటకు గౌరవం ఇవ్వడం మానేసి విడదీసే ప్రయత్నం చేస్తున్నావేమో, ఈగో చూపిస్తున్నావేమో. ఇలాంటి ప్రతి కుటుంబంలో కూడా ఇలాంటివి ఉంటాయి. మార్కు సువార్త 4:24 చూడండి. మీరెట్టి కొలత కొలుతురో మీకును అట్టి కొలతనే కొలవబడును అనే వాక్యం ఉంటుంది. కోడలవైనా అత్తవైనా మీరు ఎలా చూస్తున్నారు అనే దాన్ని బట్టి దేవుని యొక్క తీర్పు ఉంటుంది అని మాత్రం ఆలోచన చేయండి. ఇక 5వ విషయం, 5వది దేవుని క్రమశిక్షణకు లోబడింది నయోమి. బెత్లెహేముకు తిరిగి వచ్చింది. బెత్లెహేముకు తిరిగి వచ్చినా కూడా నయోమి తాను ఉన్న స్థితిని గ్రహించింది. దేవుని నుండి మరలా తొలగిపోకుండా విశ్వాసంలో స్థిరపడింది. దేవుని మీద నిందలు వేసినా, దేవుని మీద కోపగించినప్పటికీ కూడా దేవుణ్ణి కోపగించి తిట్టేంత యోగ్యత లేదని మరలా విశ్వాసంలో స్థిరపడి ఆ స్థితిని గమనించి దేవుని క్రమశిక్షణను నేర్చుకుంది. అందుకే క్రమశిక్షణకు లోబడింది, బలపడింది. శరీరం కృషించిన మన ఆత్మీయ అభివృద్ధి కోసం దేవుడు ఇచ్చే క్రమశిక్షణను మనం అంగీకరించి అందులో ఆనందంగా లోబడాలి. అప్పుడే మనకు సాటిస్ఫాక్షన్, అప్పుడే మనకు ఆనందం. విశ్వాసిగా ఆదరణకరమైన జీవితం అదే. నయోమి తాను రిక్తురాలైన తర్వాత మాత్రమే దేవుని క్రమశిక్షణను గుర్తించింది. దేవుడు నా మీద సాక్ష్యం పలికాడు, సర్వశక్తుడు నన్ను బాధపరిచాడు, దేవుడు నన్ను రిక్తురాలుగా చేశాడు అంటుంది. దేవుని మీద ఫిర్యాదు చేసినప్పటికీ కూడా తర్వాత తన తప్పును గ్రహించింది. తన తప్పును గ్రహించి తర్వాత లోబడింది. దేవునికి విశ్వాసపాత్రురాలిలాగా ఆమె మరలా బ్రతికింది. ఇక 6వది దేవునికి ప్రియమైన జీవితం జీవించింది నయోమి. మరల బెత్లెహేమును విడిచిపెట్టి వెళ్ళలేదు, మరల దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళలేదు, మరల అన్యులతో సాంగత్యం చేయలేదు. సో అన్యురాలతో కలిసి బ్రతకలేదు, దేవుని విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవునితోనే మరలా ప్రియమైన జీవితాన్ని జీవించింది. ఈ కోత ఆరంభంలో, కోతలు కోసే సమయంలోనే, ఈ ఆవల కోత ఆరంభంలో నయోమి రూతుతో కలిసి బెత్లెహేము చేరింది. కోడలైన రూతు ప్రేమతో అత్తగారితో ఉండేది. అలాగే ఈ పోషణ కోసం పరిగె ఏరుకోవడానికి ప్రయాసపడేది. ఇతర పొలాలలోనూ పరిగె ఏరుకోవడం, పనులు చేయడం లాంటివి ఈ రూతు పోషణ కోసం కొన్ని పనులు చేసేది. అలా కోడలు పరిగె ఏరుకోవడానికి పొలానికి వెళ్ళినప్పుడు ఆమె యోగక్షేమాల విషయమై శ్రద్ధ చూపించేది. విధవరాలుగానే ఉంటూ తన వద్దే ఉంది రూతు, తన భవిష్యత్తు ఏంటి అని ఆ భవిష్యత్తు గురించి శ్రద్ధ కలిగి ప్రార్థన చేసేది. నయోమికి దగ్గర బంధువైనటువంటి బోయాజు అనే వ్యక్తి ఉన్నాడు. ఈ బోయాజు చాలా పొలం ఉంది, పొలములో యజమానిగా ఉంటాడు. ఈ బోయాజు రూతుకు పరిచయం చేసింది. వారిద్దరి విడుదల కొరకై దేవుని యొక్క ప్రణాళిక కోసం ఆశపడి ప్రార్థన చేసింది. బోయాజుతో పరిచయం కోసం అని చెప్పి కళ్ళము వద్దకు వెళ్ళి తనను విడిపించమని, బోయాజును అడగమని చెప్పి నయోమి రూతుకు చెప్పి రూతును పంపిస్తుంది. సో వారిద్దరూ కలవడము, మాట్లాడడము, వారిద్దరూ ఇష్టపడడము, తర్వాత వివాహం జరగడం కూడా జరిగింది. సరైన మార్గాన్ని చూపించింది. తన కోడలు రూతు యొక్క బంగారు భవిష్యత్తుకు బాట వేసింది నయోమి.
సో బోయాజు అనేటువంటి వ్యక్తిని పరిచయం చేసి అతన్ని తీసుకువచ్చి కోడలికి వివాహం చేసింది. బోయాజు రూతు వివాహం చేసుకుంటారు. అలా రిక్తురాలైన నయోమి రూతు బోయాజుల ద్వారా ఓబేదు అనేటువంటి మనవణ్ణి పొందింది. రూతు బోయాజులకు ఓబేదు అనే కుమారుడు పుడతాడు. ఆ మనవణ్ణి పొందింది. తాను పోగొట్టుకున్న సమస్తమును మరలా సంపాదించుకుంది నయోమి. తన స్వాస్యాన్ని తిరిగి పొందింది నయోమి. వంశాన్ని నిలబెట్టుకుంది నయోమి. ఇప్పుడు తన కుటుంబంలో ఒక మగ వ్యక్తిని సంపాదించుకుంది నయోమి. నిజానికి దేవుని కృప నుంచి తొలగిపోయింది, క్రమశిక్షణను ఉల్లంఘించింది, లోకాన్ని ప్రేమించింది, పొట్టకూటి కోసం దేవుడిచ్చిన స్వాస్యమైన బెత్లెహేమును విడిచిపెట్టి శోధనకు లొంగిపోయింది. శరీరానుసారంగా మోయాబు వెళ్ళింది, విశ్వాసం నుంచి తొలగిపోయింది. తన గురి జీవము గల దేవుడి నుంచి లోకం వైపు మరలి చేసుకుంది, నష్టపోయింది, అమాయకంగా పాపంలో పడిపోయింది. అయితే శిక్ష అనుభవించినా ఫలితం అనుభవించినా కానీ తాను చేసినటువంటి పనుల నుంచి మరల్చుకుంది. పాపాన్ని లోకాన్ని ద్వేషించి దేవుని వైపు తిరిగింది. దేవుని యందు భయభక్తులు చూపించింది. అందువలన ఆమె జీవితం మరలా పొడిగించబడింది. దేవునిలో ధైర్యంగా తన జీవితాన్ని ఈ పిల్లలతోనూ గడపడానికి తీర్మానించుకుంది నయోమి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడి వారు క్షేమంగా ఉంటారు అని వాక్యం చెబుతుంది మనకి. ఇక లాస్ట్ నెంబర్ 7, 7వది, నిరాశలో నిరీక్షణ పొందింది నయోమి. ఆ నిరాశ నిస్పృహల మధ్య దేవుని యొక్క ఫలితాన్ని, దేవుని నిరీక్షణని పొందింది. ఆ స్వాస్యాన్ని అనుభవించింది. బోయాజు రూతు వివాహమాడారు. బోయాజు రూతు చాలా చక్కనైనటువంటి అన్యోన్య జీవితాన్ని జీవించినప్పుడు వారికి ఓబేదు అనే కుమారుడు జన్మించాడు. అతనే యెషాయికి తండ్రి, దావీదుకు తాత. ఈ దావీదు వంశంలో, యేసుక్రీస్తు వంశంలో ఒకడు ఓబేదు. ఈ ఓబేదు జన్మించినప్పుడు యెజ్రెయేలు జనాంగము, బెత్లెహేము స్త్రీలు కూడా నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా ఉన్న నీ కోడలు ఇతన్ని కన్నది, ఇతడు నీ ప్రాణాన్ని ఓదార్చి ముసలితనాన్న నీకు పోషకుడు అవుతాడు అని నయోమితో చెప్పారట. అంటే 7 కొడుకుల కన్నా నీ కోడలు చాలా అద్భుతమైన వ్యక్తి. అలాంటి కోడలికి జన్మించిన ఈ ఓబేదు అనే కుమారుడు చాలా గొప్పవాడు. అలాంటి వ్యక్తి నీ ముసలితనంలో నీకు ధైర్యముగాను స్థైర్యముగాను పోషకుడుగాను ఉంటాడు అని చెప్పి మాట్లాడతారు. ఆ తర్వాత నుండి దేవుని క్రమాన్ని తప్పిపోలేదు. దేవుడు వీరిని విడిచిపెట్టలేదు. ఆహ్లాదకరమైన ఆనందకరమైన జీవితాన్ని అనుభవించారు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఆ తర్వాత సమస్యలు కానీ, కరువులు కానీ, ఇబ్బందులు కానీ, వీరి కుటుంబంలోని లోపాలు చేదు కానీ ఎప్పుడూ రాలేదు. అలా దేవుడు వారిని దీవించాడు, బ్లెస్ చేశాడు. ఒకవేళ పొరపాటున పడిపోయినా తిరిగి లేవడం, ఆ నిరీక్షణను నిలబెట్టుకోవడం, దేవుని కృపలో వర్ధిల్లడం అనేది చాలా గొప్ప విషయం. పడిపోయిన మన విశ్వాసాలను నిలబెట్టుకోవడానికి నయోమి ఒక మాదిరి. పడిపోయిన మన జీవితాలను మరలా కట్టుకోవడానికి, మన కుటుంబాన్ని మరలా కట్టుకోవడానికి నయోమి ఒక కుటుంబం మంచి మాదిరి. అలాంటి కుటుంబాన్ని మన జ్ఞాపకం చేసుకుని మనకు కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఒకవేళ మీరు మంచి విశ్వాసి అయినా కానీ, దేవుడిని నమ్మినా కానీ, ఆయన అనుమతించే పరీక్షా పరిశోధనలకు తట్టుకోలేక ఆత్మీయంగా ఆయనకు దూరంగా మాత్రం వెళ్ళకండి. సంతోషంగా లోబడండి. దేవుడు మీ సంతోషాలనే అభివృద్ధి చేస్తాడు. దేవుడు మీ పరీక్షణలకు తట్టుకున్న వారిని బ్లెస్ చేస్తాడు. ఒకవేళ వెనుకంజ వేసి అవిశ్వాసి అయిపోతే నయోమిలా మరలా తిరిగి దేవుని వద్దకు రావాలి. మరలా పడిపోయినా దేవుడు మరలా స్వీకరిస్తాడు, బ్లెస్ చేస్తాడు. ఆ మునుపుడి కంటే అధికముగా మేలును అనుగ్రహించే దేవుడు ఉన్నాడు. నీవు పోగొట్టుకున్నదంతా తిరిగి పొందడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇలాంటి పాఠాలను నేర్చుకున్నాము నయోమి ద్వారా. సో ఇలాంటి విషయాలన్నీ చాలా చక్కగా అర్థం చేసుకొని మీ కుటుంబానికి అన్వయించండి. మీ కుటుంబంలో ఈ నయోమి రూతు ఎలా ఉన్నారో అలాంటి అత్తాకోడళ్ళు, అలాంటి ఆడవాళ్ళ ఉండే జీవితాన్ని, ఉండే కుటుంబాన్ని కట్టుకోవాలి. అంతేకాదు విశ్వాస జీవితాలు పతనమైనప్పుడు, వీక్గా ఉన్నప్పుడు, అవిశ్వాసంలో ఉన్నప్పుడు, బలహీనపడినప్పుడు, అపవాది చేత లొంగినప్పుడు క్రమక్రమంగా సరిచేసుకోవాలి. నిరీక్షణకు కలిగి ఉండాలి. నిరీక్షణతో వేచి చూడాలి. విశ్వాసం కలిగి ఉండాలి. దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. దేవుని విశ్వాసంలో వర్ధిల్లుతూ ఉండాలి. దేవుడు మనకు ఆశ్రమిస్తాడు. కరువు కాటకాలు, ఇబ్బందులు, అప్పులు, బాధలు, సమస్యలు, ఆరోగ్యాలు, అనారోగ్యాలు అన్నీ కూడా మనం ఏ విషయంలోనూ త్రొట్టిల్లిపోకుండా, తప్పిపోకుండా మరలా కట్టుకోవాలి. ఒకవేళ పొరపాటున జారినా, పడిపోయినా ఈ రోజు నుంచి మరలా విశ్వాసాన్ని పొందుకోండి. మరలా మీరు దేవుని వద్దకు రండి. మరలా దేవునిలో బలపడండి. మరలా దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. ఇది దేవుడు మీకు తెలియచేస్తున్నటువంటి నయోమి కథనం ద్వారా మనకు అందిస్తున్నటువంటి అంశాలు. ఈ అంశాలని మీరు చక్కగా నేర్చుకున్నారు, మీకు అర్థమయ్యింది అని నేను అనుకుంటున్నాను. ఇంకేదైనా సందేహాలున్నా, మీ సమస్యలున్నా, మీకు ప్రార్థన అవసరతలు ఉన్నా, మీ ప్రార్థన అవసరతలన్నీ వాట్సాప్ చేయండి. వాట్సాప్ నంబర్ స్క్రీన్ మీద ఉంది.
మా వ్యయ ప్రయాసలకు కానీ మా పరిచర్యలకు కానీ సహాయం చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. సో మీ విలువైన కానుకలను మీ యొక్క సహాయాన్ని అందించి మా పరిచర్యకు ప్రోత్సాహకరంగా ఉండాలి అని మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను. సో ఇది విషయం. ఈ విషయం కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా ఈ మంచి విషయాన్ని షేర్ చేయండి. నయోమి గురించి చక్కగా అర్థమైంది, నేర్చుకున్నారు కదా. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపా కాపుదల మీకు మీ కుటుంబానికి తోడయుండి బలపరచునుగాక. ఆమెన్.